గ్యాస్ వస్తలేదు, గ్యాస్ అయిపోయింది ఇలా. ఏంటి తెలుసా, మన బ్రోలిగాడ్ బాత్రూమ్ ఇది. హే గైస్, అందరికి వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హోలీ సెలబ్రేషన్స్ అనమాట, మా ఫ్యామిలీతోనే అండ్ అలానే మా ఫ్రెండ్స్తోని. మీ అందరికీ హ్యాపీ హోలీ. ఇక మనము హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసిద్దామా? సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త అబ్బాయి అయితే వచ్చాడనమాట. మీరే చూడండి ఎవరో అతను. హ్యాపీ హోలీ. సో గైస్, చూస్తారు కదా మన దగ్గర ఏమున్నదో. ఇది పెద్ద సిలిండర్ అనమాట, ఇందులోకి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది పిల్లల మీద కొడతాం కదా, ఇప్పుడు చూద్దాం పదా. ఒక్క సెకండ్ అయిపోయింది కదా. గ్యాస్ వస్తలేదు, గ్యాస్ అయిపోయింది ఇలా. సో గైస్, సిలిండర్ అయితే ఫెయిల్ అయిపోయింది. 1000 రూపీస్ పెట్టి కొన్నా, ఒక్క సెకండ్ కూడా రాలేదు. అది ఒక్క సెకండ్లోనే అయిపోయింది దాని పని. ఇప్పుడు మనం వాటర్ బెలూన్స్తో ఫైట్ చేద్దాం. దాని తర్వాత మా అక్కేదో చూపిస్తాను, అదేదో స్ప్రే పట్టుకొని వచ్చిన. దాని తర్వాత అసలైన హోలీ అయితే స్టార్ట్ చేసిద్దాం. ఇక ఏ గాయస్, మా ఫ్రెండ్స్ తోటి అయితే హోలీ ఆడుకుంటానా ధూమ్ధామ్ గా. మెల్లగా 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 ఆంటీని పట్టుకోండి అందరు కలిసి. అన్నకైతే మొత్తం వెనకాల బ్రాండ్స్ చేసినాం చూడండి గైస్. బ్రాండ్ గైస్. ఏ జరుగు అన్న పర్మనెంట్ కలర్ ఇస్తానేది. మరి గౌతమ్, నీకైతే అన్న మొత్తం సిరల్ పోసేసిండు. ఇప్పుడు అన్నకి ఎట్లా టార్గెట్ కలర్ పూద్దామన్న. బుద్ధమా? పక్కా పక్కనా? సో గైస్, వాటర్ బెలూన్స్ అయితే పట్టుకొచ్చినాయి, ఇదో చూస్తారు కదా. ఇప్పుడు దీన్ని నింపుదాం. ఇది ఎప్పుడు వాడలే, నేను ఫస్ట్ టైం వాడుతున్నా. ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇట్లా చాలా ఉన్నాయి, 1 2 3 ఇలా 3 బెలూన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది ట్యాప్కి పెట్టి వస్తుంది అసలు. మా మమ్మీ చూడండి ఎంత ఘోరంగా ఆడుతుందో. అసలు ఫేస్ చూడండి ఒకసారి. మమ్మీ బాగా ఆడినావు హోలీ. హ్యాపీ హోలీ. ఏంటి తెలుసా, మన బ్రోలిగాడ్ బాత్రూమ్ ఇది. బ్రోలిగాడ్ బాత్రూమ్. ఓ షట్ ఇక్కడ చూడండి. అదరు మా బ్రోలీ వాష్రూమ్ అన్నమాట అది. రోహిత్, అన్న మొత్తం ఏంగా ఎక్స్ట్రా ప్రోటీన్. అందరూ పోసుకుంటారు. రోహిత్ అన్న పోసుకున్నాడు. జై తెలంగాణ. కలరే అంటది. హ్యాపీ హోలీ అందరికి. అందరు సంతోషంగా ఉండాలి. సో గైస్, చూస్తారు కదా నా అవతారం ఎట్లున్నదో, ఒకసారి చూపి. ఇప్పుడు కలర్లు అన్నీ అయిపోయినాయి, ఒక్క 2 నిమిషాలు కూడా లేవు. అది పెద్ద ట్యాంక్ అయితే ఉన్నది కదా, వాటర్ అదే కలర్ ట్యాంక్, అది ఒక్క సెకండ్లో అయిపోయింది. 1000 రూపీస్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పోయి కలర్స్ కొనుక్కొని వద్దాం. మా గల్లీ డాన్ ఏదో చెప్తారంట గైస్, ఒకసారి. గాయస్, ఇప్పుడైతే మేము కలర్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. మీరు మాతో రండి గాయస్.
ఎల్క పల్ల చెమటలమయ్యా వసేటుగా సింగర్ గైస్ ఇది 20 రూపాయలు ఇది ఇది 50 రూపాయలకి ఇంత మొత్తం 1000 రూపాయలు ఇది 1000 రూపాయలు పైసలు పట్టుకురా నువ్వు ఇంటికి పో ఫస్ట్ ఇంటికి పో ఇది ఫ్రీ ఇవి అన్ని కొంటే ఇది ఫ్రీ హాయ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్. గైస్ నమస్తే మనమైతే ఇప్పుడైతే మనం పోయి ఇది మనం తీసుకున్నాడు ఒక్క సెకండ్ లో అన్న అయిపోతానే 1300 పెట్టి కలర్స్ కొన్నానా స్ప్రే కొన్నానా ఆ ట్యాంక్ కొన్నానా 2 minutes లో అయిపోయినాయి ఆ ట్యాంక్ ఖరాబ్ అయిపోయింది వీని వల్లనే మొత్తం వీడే గౌతమ్ ఫోన్ నీళ్ళల్లో పడేసుకున్నాడు ఫోన్ డ్యామేజ్. నీ ఫోన్కి ఏమైంది ఫోన్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది. కాయ చెప్పిడు బాయ్ బాయ్. అందరు పోయి గౌతమ్ గాని పట్టుకోలే నేను కొడతామని ఫస్ట్ దొరికిండు ఫ్రెండ్స్ ఫైనల్లీ దొరికిండు మళ్ళీ ఎస్కేప్ అయిపోయిండు వాడు నేను అంత స్పీడ్ ఉరకలేను రా వాడు ఒక్క సెకండ్లో ఆడిపోయిండు ఇక్కడ సైలెంట్ చిరంజీవి స్టెప్ తెలుసా చిరంజీవి స్టెప్ ఇట్లా అట్లా చెయ్యి మంచిగా మ్యూజిక్ ఇయ్యరు మీరు అంత ఈజీ కాదు గౌతమ్ గారిని పట్టుకోనీకి మూడోసారి కూడా మిస్ అయిపోయింది వాడు వీడు నా కలర్స్ ఖరాబ్ చేసిండు సిల్వర్ ఇంత డబ్బాలు తీసుకొచ్చిన కదా అన్ని ఒక్క సెకండ్ లో మాయం చేసిండు ఎక్కడ తీసుకోపోయిండో తెలియదు ఫైటింగ్ ఆంటీ బాధపడుతుంది వాళ్ళ ఇంటి ముందు క్లీన్గా ఉంటే మేము ఆగం చేసినాం అనమాట. అట్లుంటుంది మనతో. గౌతమ్ గారు నా మీద రివెంజ్ తీసుకోవడానికి 10x పట్టుకొస్తా అన్నాడు కదా 1x 1k కొడతా నేను వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడు వాడు ఫస్ట్ తేనే తేడు వాళ్ళ ఇంట్లో పైసలు ఇయ్యారు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ చెప్పాలనుకోండి అరే వాడు ఓడిపోయాడు. చలో వాడు సో గైస్ ఫ్యామిలీ ఫోటో మొత్తం బురద వాటర్ అమ్మా ఇప్పుడు వాడిని నెత్తి మీద ఆమ్లెట్ వేస్తా నేను అయిపోయిందా సాటిస్ఫై రివెంజ్ ఓకే రివెంజ్ డన్ ఒప్పుకో ఇట్రా మైకి ఓడిపోయినా గెలిచినా ఏమన్నా డైలాగ్ చెప్పు అప్పటి నుంచి నీళ్ళు కొడతా అన్నది గుడ్డు పడేసిలు లడ్డైనా వెనకాల అక్కడ గుడ్డు పడ మినిమం ఒక 5 days ఉంటుంది లేదు వాడు ఏడి సో గైస్ హోలీ రోజు ఎవరన్నా దీపావళి జరుపుకున్నారా దివాళీ ఒక్క నిమిషం వెనక పెడతా
గైస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హోలీ రోజు దివాళీ జరుపుకుంటున్నాం మేము. వచ్చి ఇక్కడ బాంబు రెడ్ కలర్ ఉల్లిగడ్డ బాంబు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా. మనమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మగ్గ అనమాట, ఇది వచ్చేసి బాంబు. మనం దీని కింద పెట్టబోతున్నాం. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు మనమే చేస్తాం, అది కూడా రోడ్డు మధ్యలో. అంటింది చొంబెట్టి పోతుందేమో. సో గైస్ మొత్తం ముక్కలు అయిపోయింది ఇది. చలో మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ గౌతమ్ బాంబు వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే వానికి మొత్తం రివెంజ్ చేసి పాపం వాడు కొంచెం హ్యాపీనెస్ ఉండాలి కదా, కొంచెం మనకి ఇద్దరం బాంబులు వెళ్తాడు. వాడు పాపం ఏడుస్తాడు. కానీ ఏం తెలుసు చెప్ప. ఉల్లిగడ్డ బాంబు ఉల్లిగడ్డ బాంబు కాదురా, ఇక్కడ పెడతారు. పెట్టి చేతిలో వెళ్తే చిన్న పిల్లలు ఇట్లాంటి ట్రై చేయొద్దు అసలే. లాస్ట్ అండ్ ఫస్ట్ మన దగ్గర అయితే లాస్ట్ బాంబు ఉంది. దీన్ని కొంచెం క్రేజీగా వెళ్దాం. అంటే ఇసురెత్తావా? ఏ వద్దురా. అరే చేయి చేయి వేలిపోతుంది మళ్ళా. నాకు తెలుసు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సప్పుడే కానీ స్కూటీ పెట్టి వెళ్దాం మనం. ఏమన్నారా చెప్పరా. స్కూటీ పెట్టి వెళ్దాం. సప్పుడే కానీ స్కూటీ పెట్టి వెళ్దాం. బాంబులే పేలవరా? నీకు క్రాకర్స్ అంటే భయమా? నాకు భయం, మస్తు భయం. ఫస్ట్ టైం పేలుస్తాను నేను బాంబు. అరే నిజం రా, నా బర్త్డే రోజు కూడా మొన్న వీళ్ళే కాల్చింది మొత్తం. చిన్నప్పుడు అయితే మా తమ్ముడు ఉల్లిగడ్డ బాంబు చేతిలో పేల్చుకున్నాడు అనమాట. ఇది సెకండ్ టైం పేలుస్తున్నాడు, చూద్దాం పేలుస్తాడు మళ్ళీ చేతిలో. నేను చిన్నప్పుడే బంద్ చేసిన, ఆ రోజు అట్లా అయింది కాబట్టి ఆ రోజు నుంచి నేను దివాలి బాంబులు కాల్చలేదు. చేతిలో ఇలా వెళ్ళిపోయింది అన్నమాట. ఫైనల్ గా బాంబుల కార్యక్రమం అయితే అయిపోయింది. బాయ్స్ అందరు రండి. సో గైస్ ఈ వ్లాగ్ మొత్తం పూర్తిగా మంచిగా తీద్దాం అనుకున్నాను, కానీ మొత్తం అదంతా సీన్ రివర్స్ అయిపోయింది. ఈ వ్లాగ్ పూర్తిగా మేము ఎంజాయ్ చేసింది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. దీనికి డబ్బింగ్ లేదు, ఏం లేదు, మొత్తం రా క్లిప్స్ అన్నమాట. లైక్ చేసుకోండి. సో గైస్ ఫైనల్ గా హోలీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మనము నెక్స్ట్ చేయే కార్యక్రమాలు అయితే చేయాలన్నమాట. అందరు ఎంజాయ్ చేసిలా? అందరు హ్యాపీ కదా? అందరూ ఒకసారి హ్యాపీ చెప్పండి. సో గైస్ మేమంతా చెత్త పడేస్తే మా మమ్మీ పాపం క్లీన్ చేస్తుంది చూడండి.